వాక్యము మనకు అర్థం కావడం ఒకటి, అర్థమైన వాక్యాన్ని ప్రతిరోజు కూడా మన యొక్క జీవితానికి అన్వయించుకోవడం మరొకటి. హల్లెలూయా. విత్ యువర్ మౌత్ యూ కెన్ విన్ ద బ్యాటిల్స్. హల్లెలూయా. నీ నోటి ద్వారా యుద్ధాలను జయిస్తావు. దావీదు వడిసెలతో గొల్యాతును కొట్టడానికంటే ముందుగా తన మాటలతో కొట్టి పడగొట్టేసినాడు. జీవం గల దేవుని సైన్యంలో తృణీకరించడానికి ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎవడు అని. జీవం గల దేవుని సైన్యం మనము. కాబట్టి దేవుని జీవం ఎవరిలో ఉంది? మనలో ఉంది. ఏముంది వారిలో? అపవాది బలం. అది ఏంటి అపవాది బలం? అపవాది బలం మరణం. కానీ ఎవరికి మరణం? వానికే అది మరణం. అందుకని ఏమైంది? జీవం గల దేవుని బిడ్డ జయాన్ని చూశాడు. జీవం గల దేవుని సైన్యాలను తృణీకరించినటువంటి గొల్యాతు మరణాన్ని చూసి, ఏ పరిస్థితికి వ్యతిరేకంగా మరణకరమైన పరిస్థితిలోకి నడిపిస్తుందో యేసు నామంలో అది చచ్చును గాక. ఆమె